హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ మీరు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుందన్నమాట. గోల్డ్ షాపింగ్, పర్ఫ్యూమ్స్ అండ్ జస్ట్ ఒక వీకెండ్ వ్లాగ్ అనమాట. సో లైక్ డైలీ వీకెండ్ ఇలానే ఉంటుందని కాదు, సమ్ చేంజెస్ అటు ఇటుగా అవుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది అడుగుతున్నారనమాట. నేను బేసిక్గా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు అడుగుతున్నారు. అంటే మీరు ఎలా ఏంటి లైక్ లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ, స్నాక్ బాక్స్ రెసిపీస్ కానీ షేర్ చేయండి అనేసి. తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మేము ఆ రోజు బయటకెళ్ళామనమాట. లైక్ యూసఫ్ బాయ్ ఈయన అందరికీ తెలిసే ఉంటుంది. హీ ఈజ్ అ పర్ఫ్యూమిస్ట్. సో పర్ఫ్యూమ్స్ మనకి నచ్చిన ఫ్రేగ్రెన్స్ మనం ఎలా చెప్తే అలా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్తో ఆయన పర్ఫ్యూమ్ మనకి కళ్ళ ముందే చేసిస్తాడనమాట. సో దుబాయ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఈయన దగ్గరికి వెళ్ళేసి చేసుకోవాలి, ఒక పర్ఫ్యూమ్ తీసుకోవాలి, కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు ఇన్ ద సెన్స్ అంటే ఈయన తెలిసిన వాళ్ళనమాట. సో యూసుఫ్ బాయ్ అంటే తెలిసిన వాళ్ళైతే ఇలా వస్తూ ఉంటారనమాట. సో నేను ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి ఉన్నాను. బట్ నేనైతే ఒక్కసారి కూడా ఆయన దగ్గరికెళ్ళలేదు. ఏమో అట్లనే గోల్డ్ షాపింగ్ కూడా ఉంది. సో గోల్డ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ఏరియాలోను తిన స్టోర్స్ ఉంటాయన్నమాట. సో 1, 2 లైక్ 3, 4 స్టోర్స్ ఉన్నాయి యూసఫ్ బాయ్‌ది. సో లక్కీగా మేము వెళ్ళినప్పుడు ఏందంటే ఆ స్టోర్‌లో ఆయన ఉన్నాడనమాట. సో అప్పుడు నేను ఒక పర్ఫ్యూమ్ కస్టమైజేషన్ చేయించుకున్నాను. నాకు నచ్చిన రిక్వైర్మెంట్స్‌తో. సో చెప్పా అనమాట. తనైతే బాగా చేసిచ్చాడు. అంటే లైక్ స్మెల్ అయితే చాలా బావుంది. ఈయనకి 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట ఈ పర్ఫ్యూమ్ మేకింగ్‌లో. సో ఎవరైనా దుబాయ్‌కి వచ్చినోళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో యూసుఫ్ బాయ్ అంటేనే మనకు తెలిసిపోతది. లైక్ యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడైనా మీకు తెలుస్తదనమాట. యూసుఫ్ బాయ్ పర్ఫ్యూమ్స్ అంటే. సో పర్సనలీ మాకైతే నచ్చింది. లైక్ ప్రైజెస్ గురించొస్తే ప్రైజెస్ ఏమంత ఎక్కువ ఏం లేవనమాట. ఓకే. లైక్ మీరు ఎంత పెద్ద బ్రాండ్ అయినా తీసుకోండి. దాన్ని ఆయన వెంటనే చేసిచ్చేస్తాడు మీకు. సో లూయి విటాన్ ఆర్ గెస్, గూచి వాట్ ఎవర్ బ్రాండ్స్ పర్ఫ్యూమ్స్ యూ వాంట్, హీల్ మేక్ ఇట్ అనమాట. సో ఆయనకి ఇప్పుడు నేను చూపించినవి 3 స్టోర్స్ ఉన్నాయి గోల్డ్ సూక్‌లోనే. దాని తర్వాత మేమైతే ఇంకా గోల్డ్ షాపింగ్‌కి వచ్చామనమాట. అంటే గోల్డ్ చూద్దాం అంటే రోజు రోజుకి గోల్డ్ చాలా పెరిగిపోతుంది. సరే ఒకసారి గోల్డ్ చూద్దాము, నచ్చితే తీసుకుందాము అని చెప్పైతే వెళ్ళామన్నమాట. చాలా ఆప్షన్స్ ఉన్నాయి గోల్డ్. అంటే లైక్ చాలా స్టోర్స్ ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నేను ఒక స్టోర్‌కెళ్ళి చూసాను. ఇదొచ్చేసి ఒక కాసుల పేరు అంటారు కదా! ప్లెయిన్ కాసుల పేరనమాట ఇది. సో ఫస్ట్ వచ్చి అది చూసాననమాట. ఇదొచ్చేసి ప్యూర్ గోల్డ్. ఇది దీంట్లో కూడా తరుగు, కూలి అలాంటివన్నీ ఏమి ఉండవనమాట. సో ఎవరైనా ఎళ్లి చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. సో తరుగు, కూలి ఏమి ఉండవు కొన్ని ఐటెమ్స్‌కి. లైక్ మోస్ట్‌లీ ఏందంటే అన్వర్ జ్యువెలర్స్ అండ్ ప్యూర్ గోల్డ్ పక్కపక్కనే ఉంటాయి. సో మీరు చెక్ చేయొచ్చు. సో ఇదొచ్చేసి ఆల్మోస్ట్ ఒక 24 గ్రామ్స్ ఏమో ఉందనుకుంటా. సో నచ్చింది నాకు. సో దాని తర్వాత అన్వర్ జ్యువెలర్స్ కూడా వెళ్ళామన్నమాట. మేము ఎక్కువ వెళ్ళేది ఏందంటే అన్వర్ జ్యువెలర్స్‌కి, ప్యూర్ గోల్డ్‌కే వెళ్తూ ఉంటాము. లైక్ అంటే మీకు డిజైన్స్, మోడల్స్ మీకు ప్రియారిటీ కాదు. మనం గోల్డ్ కొనాలి అనుకునే పనైతే యూ కెన్ చూజ్ అన్వర్ జ్యువెలర్స్ ఆర్ ఇలాంటి తరుగు లేని షాప్స్ చూడొచ్చనమాట. సో దట్ ఏమైపోతుందంటే మనం ఇండియాకెళ్ళిన తర్వాత ఈ వస్తువుల్ని చేయించుకొని మనకు నచ్చిన వస్తువు అయితే ఒకటి తీసుకోవచ్చు. లైక్ ఈ గోల్డ్ ఇచ్చేసి. లేదు మాకు డిజైన్ మ్యాండేటరీ, మాకు మోడల్స్ కావాలి అంటే కూడా ఉంటాయి. మనం వెతికితే ఉంటాయన్నమాట అన్వర్ జ్యువెలర్స్‌లో గానీ. సో వేరే షాప్స్‌లో కూడా ఉంటాయన్నమాట. అలా చూసి తీసుకోవచ్చు. బట్ దానికి తరుగు, కూలయితే ఉంటది. మీరు ఒకవేళ విజిట్ వీసా పైన వస్తే మాత్రం యూ విల్ గెట్ యువర్ వాట్ రీఫండెడ్ అవుతది ఎయిర్‌పోర్ట్‌లో. అండ్ ఇక్కడ ఏందంటే ఇది 24 క్యారెట్స్ గోల్డ్ అనమాట ఇప్పుడు నేను చూసేది. సో ఇప్పుడు రింగ్స్‌లా ఉన్నాయి. ఎవరైనా ఇండియాకి తీసుకెళ్ళి ఏదైనా వస్తువు చేయించుకోవాలి అనుకునే పనైతే 24 క్యారెట్స్ గోల్డ్ ఇలా రింగ్స్ ఆర్ చైన్స్, బ్యాంగిల్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. సో వీ కెన్ టేక్ థాట్ అండ్ మనం ఇండియాలో ఇచ్చి గోల్డ్ చేయించుకోవచ్చనమాట. ఇలా ఎందుకంటే రింగ్స్, గాజులు ఇలా ఎందుకు ఇస్తున్నారంటే బేసిక్‌గా ఎయిర్‌పోర్ట్‌లో ఏందంటే లేడీస్‌కి 1,00,000 వరకు గోల్డ్ అలౌ ఉండే అండ్ జెంట్స్‌కి 50,000 వరకు అలౌ ఉందన్నమాట. సో ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌లో ప్రాబ్లమ్ అయితుందని చెప్పేసి ఇలా కొన్ని కొత్త కొత్త ఆప్షన్స్ వెరైటీ ఆప్షన్స్‌తో వచ్చారనమాట. ఎలా అంటే రింగ్స్ అని చెప్పి, కడియం అని చెప్పి, కడియం చానా రోజుల నుంచి ఉండే కడియం అండ్ చైన్. సో ఈ మధ్యన చూడడం ఏందంటే గాజులు లైక్ ఇలా మన చేతికి పెట్టుకునే ఉంగరాలు ఇవన్నీ కొత్తగా చెప్పారనమాట. లైక్ కొత్తగా చూస్తున్నా నేను 24 క్యారెట్స్.
సో, మేము అదే అక్కడ చూస్తున్నాం అనమాట. సో, బ్రేస్‌లెట్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రేస్‌లెట్ వచ్చేసి అది 24 క్యారెట్ బ్రేస్‌లెట్ అనమాట. ఎవరైనా ఇండియా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇట్లా 24 క్యారెట్స్ గోల్డ్ తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం అన్వర్ జ్యువెలర్స్ మీకు గూగుల్‌లో సెర్చ్ చేసిన వెంబటే తెలిసిపోతది అన్వర్ జ్యువెలర్స్ ఎక్కడుంది అని చెప్పేసి. సో, అక్కడికెళ్ళి తీసుకోవచ్చనమాట. మనకి గోల్డ్ ఎంత రేట్ అయితే పడతదో అంతకే ఇచ్చేస్తారు 24 క్యారెట్స్ కూడా. దాని మీద ఎక్స్‌ట్రా చార్జెస్ కూడా హిడెన్ చార్జెస్ ఏమి ఉండవనమాట. సో, ఇక్కడ నేను మహారాజా గోల్డ్ షాప్ అనుకుంటే ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. అక్కడికెళ్ళాను. అక్కడ కొంచెం యాంటిక్ జ్యువెలరీస్ ఉండేయనమాట. అంటే లైక్ యాంటిక్ పీసెస్ డిఫరెంట్ ఇప్పుడు నేను వేసుకున్నా కదా! అదైతే చాలా బాగుండే. బట్ ఇట్ వాస్ లైక్ 80 గ్రామ్స్ ఓన్లీ ఆ ఒక్క చైన్ వితౌట్ ఇయర్ రింగ్స్ అవన్నీ. సో, చూసాము. సో, నేనేం తీసుకున్నానో మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో, నేను లాస్ట్‌లో చూపిస్తాను. నేను ఏం తీసుకున్నా అని చెప్పేసి. సో, ఇప్పుడైతే ఇంకొక లైక్ అందరికీ యూజ్‌ఫుల్ అయ్యేదనమాట. ఇదొచ్చేసి గేట్ వేర్ హౌస్ అని ఉంటది. ఇదొచ్చేసి లైక్ ఒక సూపర్ మార్కెట్, ఒక షాప్ లాంటిది. మనకి ఏ టు జెడ్ అనమాట. మనకి ఏవే వస్తువు కావాలో అన్నీ దొరికేస్తాయి. సో, రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్సే మనం ఏదైనా ఇంట్లో చిన్నగా ఫంక్షన్ చేసుకుంటున్నామన్నా ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్ అయితే మీకు చాలా ఉంటాయన్నమాట. సో, లైక్ గాజు వస్తువులు మనకి పింగాణీ ఆర్ మనకి స్టీల్ సామాన్లవి అలాంటివన్నీ మనకు దొరికేస్తాయి. వితిన్ ద బడ్జెట్‌లో ఉంటాయన్నమాట. ఈ స్టోర్‌లో అన్నీ ఏంటంటే 1-20 ఏఈడీ. సో, 500 లోపలే ఉంటాయి. కొన్ని బట్టలు అవన్నీ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాయన్నమాట. సో, నేను అవన్నీ షూట్ చేయలేదు. ఓన్లీ లేడీస్‌కి ఏంటంటే మనకి ఇలా బాక్సెస్ ఆర్ కిచెన్ ఐటెమ్స్ దొరికేవి చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తది కదా! సో, నేను అదే ఇక్కడ చూపిస్తున్నా అనమాట మీకు. సో, ఇక్కడ ఎవరైనా వెళ్ళాలనుకుంటే గేట్ వేర్ హౌస్ ఆల్‌బర్షా అని ఉంటది. సో, యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్ ఇఫ్ యూ వాంట్ నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. దాని యొక్క లొకేషన్ ఆర్ దాని యొక్క పేరు నీట్‌గా క్లారిటీగా. సో, మీరు చెక్ చేయండి. సో, ఇక్కడ చూపిస్తున్నది వుడెన్ ట్రేస్ ఇప్పుడన్నీ చాలా మోడర్న్ అయిపోయాయి కదా! వుడెన్ బౌల్స్, వుడెన్ స్పూన్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేయడము. సో, యూ కెన్ గెట్ ఇట్ హియర్ ఎవ్రీథింగ్ ఇన్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్‌లో మీకు దొరుకుతాయన్నమాట ఇక్కడైతే. సో, ఇక్కడ చూసారా మనకి మనము పికిల్స్ పెట్టుకుంటాం కదా! అలాంటి జార్స్ కూడా ఉన్నాయి. సో, నేనైతే ఎక్కడ చూడలేదు ఇలాంటి జార్స్ అవన్నీ దొరకడం. మేబీ లులులో ఉంటాయనుకుంటా. బట్ నాకైతే ఇక్కడ దొరికాయి. సో, ఇక్కడ మీకు డ్రై ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ మనకి బర్త్‌డే పార్టీస్ ఇంట్లో జరుగుతుంటే వాళ్ళకి లైక్ కిడ్స్‌కి ఇవ్వడానికి కానీ ఫ్రూట్స్, చిప్స్ సో, ఇలాంటివన్నీ బాగా ఎక్కువ బల్క్‌లో దొరుకుతాయన్నమాట. యూ కెన్ గెట్ ఇట్. సో, ఈ రోల్ చూసారా నేనైతే లైక్ మార్బల్‌లో ఉంది. ఇలా స్టీల్‌లో కూడా ఉందన్నమాట ఇక్కడ. సో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో దేర్ చెక్‌ఔట్ చేయండి. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, మీకు ఇట్లాంటి కంటెంట్ నచ్చుతుందా? మేబీ ఇలాంటి హిడెన్ ప్లేసెస్ ఏమైనా చూయించాలా? లైక్ కొత్తగా డిఫరెంట్ ప్లేసెస్ ఏమైనా కావాలి, ఇలాంటి వీడియోస్ చేయాలి అనేది నాకు కింద జస్ట్ కామెంట్ బాక్స్‌లో అయితే నాకు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి దాన్ని బట్టి వీడియోస్ చేస్తానన్నమాట నేను కూడా. ఈ గేట్ వేర్ హౌస్‌లో ఏంటంటే ఇవే కాదు మీకు ఇంకా లైక్ ఇప్పుడు ఇండియాకెళ్తున్నాము. లైక్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి ఏమన్నా అనుకున్నా కూడా ఇక్కడికెళ్తే మనకు ఏ టు జెడ్ అన్నీ దొరికేస్తాయన్నమాట. మోస్ట్‌లీ ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తారు అంటే ఇక్కడి నుంచి లైక్ నట్స్ గానీ, లేదంటే చాక్లెట్స్ గానీ సో, ఇవన్నీ తీసుకెళ్తారు కదా! అవన్నీ దొరికేస్తాయన్నమాట. సో, వన్ షాట్ లైక్ ఒక్క దగ్గరికెళ్ళామంటే మోస్ట్‌లీ వీ కెన్ షాప్ చేయొచ్చన్నమాట అక్కడ మొత్తం. గేట్ వేర్ హౌస్‌లో. వీకెండ్ అయితే మాకొక రొటీన్ అనమాట. హెయిర్‌కి ఆయిలింగ్ చేసుకోవడం అనేది. సో, స్పెషల్‌గా మీకు మీ పిల్లలకి హెయిర్ గ్రోత్‌కి ఏ ఆయిల్ యూజ్ చేస్తారో నాకొకసారి చెప్పండి. నేనైతే ప్రస్తుతానికి ఆముదం ప్లస్ కోకోనట్ ఆయిల్ కలిసి యూజ్ చేస్తున్నా అనమాట. సో, మీ పిల్లలకి ఏది యూజ్ చేస్తారో ఏదైనా వర్కౌట్ అయిందా? లేదా ఏది పెడితే వర్కౌట్ అవుతుందో ఒకసారి నాకు చెప్తే దాన్ని బట్టి నేను కూడా యూజ్ చేస్తాననమాట. నేనైతే మంచి మసాజ్ చేస్తా హెడ్‌ని. మామూలుగా అయితే ఆయిల్ నార్మల్‌గా పెట్టేస్తాను. ఇంక వీకెండ్ కాబట్టి ఒక 5-10 మినిట్స్ అయితే మంచి మసాజ్‌లాగా చేస్తా అనమాట. సో, నిహాన్షికి ఇంట్లో ఇట్లా పాప్‌సైకిల్స్ చేసిచ్చా అనమాట. బేసిక్‌గా తనకు చాలా ఇష్టం. కానీ మేము బయటవి అలా ఏం కొనిచ్చమనమాట. సో, ఇంట్లోనే చేశాననమాట. లైక్ ఎలా అంటే లైక్ మ్యాంగో ఫ్లేవర్ అండ్ ఆరెంజ్ ఫ్లేవర్ ట్రై చేశాను. బట్ అదే చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. లైక్ షుగర్ కూడా ఏం యాడ్ చేయలేదు. జస్ట్ లైక్ మ్యాంగో ప్యూరే ఉంటది కదా! దాంతో చేశాను. అండ్ ఆరెంజ్ జ్యూస్‌ని ఇలా ఏమంటారు పిండి జ్యూస్‌తో చేశా అనమాట పాప్సికిల్స్‌ని మొత్తం. సో, అలా అయితే లైక్ షీ లైక్డ్ ఇట్. సో, సమ్మర్స్‌లో లైక్ ఇలాంటివి వన్స్ ఇన్ ఎ వైల్ అలా చేసిచ్చినా కూడా లైక్ జలుబు, దగ్గు అలాంటివి కూడా అంత ప్రాబ్లమ్ ఏమి అవ్వదు.
సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఏసీ ఇంక క్లీన్ చేయించాలి. లేదంటే అస్సల గాలే రావట్లేదు. సో, ఇంక అలా ఏసీ అలా క్లీనింగ్ వాళ్ళు వచ్చారనమాట. ఈ వీకెండ్ ఇలా అయితే ఫుల్ బిజీగా అయిపోయింది. That's all from this video, guys. I hope you like this video. If you like this video, please like, share, and subscribe to my channel. And thank you for watching.